హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో గురుకులానికి సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీకు కంటెంట్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హెల్ప్ఫుల్ వీడియో. మొన్న రీసెంట్గా 5th క్లాస్ గురుకులానికి సంబంధించిన ఎగ్జామినేషన్ రాసిండ్రు కదా, దానికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి. సో లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ టీజీ సెట్ 2025 క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని ఉంది కదా. సో ఇక్కడ స్టూడెంట్స్ నేమ్స్, వాళ్ళ కమ్యూనిటీ ఏంటి అండ్ ఎక్కడ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాలి అనేది ఒక పీడిఎఫ్ ఉంది. నార్మల్గా ఎవ్రీ ఇయర్ మనకి డైరెక్ట్ వెబ్సైట్లో చెక్ చేసుకోవడం ఉంటుంది, ఓకే. బట్ ఈసారి ఈ పీడిఎఫ్లోనే మనకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సో వాళ్ళ నేమ్స్ అన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ఫైల్ని మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ చేసిన ఫైల్ని మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీరు ఏం చేయాలంటే ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నాక, ఇది ఆల్మోస్ట్ 1400 పేజెస్ పీడిఎఫ్ అనమాట. దీంట్లో సర్చ్ బార్ దగ్గర మీరు సెర్చ్ చేసి మీ నేమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇంత లాంగ్ ఫైల్ జిప్ చేస్తే తప్ప మనము దీన్ని ఓపెన్ చేయలేము. ఇది కంప్రెస్డ్ పీడిఎఫ్, దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఆ ఎక్స్ట్రాక్ట్ చేసి నేను ప్రతి పీడిఎఫ్ కూడా అక్కడ పోస్ట్ చేస్తాను. చూడండి, ఇక్కడ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ లోడింగ్ ద పేజ్ అని వస్తుంది కదా. సో డౌన్లోడ్ అవుతుంది, అది డౌన్లోడ్ కావడానికి ఫుల్ టైం పడుతుంది అనమాట. సో వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు రిజల్ట్స్ని చెక్ చేసుకోండి. మీకు కావాలంటే నేను పీడిఎఫ్ కూడా పెడతాను. నెక్స్ట్ అగ్రికల్చర్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొకటి సిఈటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇది డేట్ ఎక్స్టెండ్ అయింది అనేసి మనకి ఇక్కడ ఇచ్చారు. బట్ ఇది వెబ్సైట్లో అయితే ప్రజెంట్గా ఓపెన్ అయితే ఏమీ అవ్వట్లేదు. ఈ 5th క్లాస్ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకుని వాళ్ళు చెక్ చేసుకోండి. ఇంతకుముందుకు ఉండే బాగుండుండే, డైరెక్ట్ హాల్ టికెట్ నెంబరు అవన్నీ ఎంటర్ చేస్తే రిజల్ట్స్ చెక్ చేసుకునే ఆప్షన్ ఉండేది. బట్ ఇప్పుడైతే అట్లా లేదు. సో రిజల్ట్స్ కావాలనుకునే వాళ్ళు చెక్ చేసుకోండి.